హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో మీరు తమిళనాడు చూసారు కదా, మనకైతే వాళ్ళకు కొత్త సిమ్ములు ఇవ్వద్దు టెలికాం శాఖ అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. సో చూద్దాం మరి ఎవరికి ఈ యొక్క కొత్త సిమ్ములు ఇవ్వద్దని చెప్పేసి టెలికాం శాఖ అయితే మరి ఆదేశాలు జారీ చేసింది. సో మరి డీటెయిల్స్ ఏంటి, మరి ఎందుకని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఎవరైతే మరి ఈ సిమ్ కార్డులు ఉన్న వాళ్ళు, మరి అన్లిమిటెడ్ అంటే పరిమితికి మించి ఉన్నవాళ్ళు కానీ మరి లేని వాళ్ళు మరి ఎవరికి వర్తిస్తుంది ఇది సిమ్ములు ఇవ్వద్దని కీలక ఆదేశాలు దేనికి జారీ చేశారని ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో 100% మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉపయోగపడేది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, హెల్ప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? తప్పకుండా రిప్లై ఇస్తాను. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, మరి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే మనకు వచ్చేసి సో వాళ్ళకైతే కొత్త సిమ్ములు ఇవ్వద్దని చెప్పేసి మన టెలికాం శాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. సో అందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఇప్పటికే 9 మొబైల్ సిమ్ కార్డులు ఉన్నటువంటి వారికి కొత్త సిమ్ములు ఇవ్వకూడదని చెప్పేసి టెలికాం ఆపరేటర్లను టెలికాం శాఖ అయితే ఆదేశించింది. గుర్తుపెట్టుకోండి, సో ఎవరి పేరు మీదనైతే ఇప్పటికి ఒక 9 సిమ్ములు తీసుకొని ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సిమ్ అంటే 10వ సిమ్ ఇవ్వకూడదని చెప్పేసి టెలికాం శాఖ టెలికాం ఆపరేటర్లను ఆదేశించడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి అయితే రానుంది. 9కి మించి కనెక్షన్లు కోరే వారికి గుర్తించడానికి టెల్కోలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది. సో 9 సిమ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొక సిమ్ తీసుకోవడానికి అయితే వీల్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 24 నుంచి ఈ రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. 9కి మించి కనెక్షన్ అంటే 9కి మించి వేరే సిమ్ములు ఉంటే కనెక్షన్లు అంటే 10వ సిమ్ కావాలని కోరే వారిని గుర్తించడానికి టెల్కోలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో మరి ఎవరి పేరు మీద అయితే 9 మరి ఎక్స్ట్రా సిమ్ తీసుకోవాలంటే వాళ్ళకైతే ఈ యొక్క దీన్ని బట్టి టెలికాం శాఖ అయితే కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దగ్గర గుర్తుపెట్టుకోండి. సో వీరి వివరాలను సేకరించేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ డిఐపి ఉపయోగించాలని చెప్పేసి సూచింది. సో 9 సిమ్ములు ఉన్నాయి ఆల్రెడీ, ఇంకో 10 సిమ్ తీసుకోవాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే సేకరించేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ డిఐపిని ఉపయోగించాలని చెప్పేసి సూచింది. ఈ పరిమితి దాటిన వారి ఫోటోలు ఆగస్టు 23 నుంచి డిఐపిలో అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలిపింది. సో ఈ పరిమితి దాటిన 9 సిమ్ముల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూసినాము, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫోటోలు ఆగస్టు 23 నుంచి డిఐపిలో అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలిపింది. ఈ నిబంధనలు అమలు చేసే వరకు పరిమితికి మించి యాక్టివ్ అయిన సిమ్ కార్డులను అంటే సిమ్ కార్డ్ సేవలు నిలిపేయాలని చెప్పేసి ఆదేశించి గుర్తుపెట్టుకోవాలి. 9 సిమ్ల కంటే ఎక్కువ పరిమితి మించి తీసుకున్నటువంటి సిమ్లు ఏవైతే ఉంటాయో వాటిని సిమ్ కార్డులను అయితే వీళ్ళు నిలిపివేయాలని చెప్పేసి ఆదేశించింది. అయితే ఆదేశించింది. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ యొక్క రూల్స్ అయితే వర్తిస్తాయి. సో ఈ నిబంధనలు అమలు చేసే వరకు పరిమితికి మించి సిమ్ యాక్టివ్ అయినటువంటి సిమ్లు ఉంటాయి కదా, 9 కంటే ఎక్కువ సిమ్లు తీసుకుంటే 10, 12 ఉంటే చూసినాం, ఆ ఎక్స్ట్రా సిమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేయాలని చెప్పేసి అయితే వీళ్ళని అయితే ఆదేశించడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే మనకు ఒకరి పేరు మీద 9 సిమ్ల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా మనకు డిఐపిలో అయితే ఉంటాయి, వాళ్ళ ఫోటోతో సహా ఉంటాయి. ఒకవేళ 9 కంటే ఎక్కువ సిమ్లు ఉన్నా కానీ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అదేవిధంగా 9 కంటే ఎక్కువ సిమ్లు ఏవైతే ఉన్నాయో వాటి సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉంటాయి కదా, వాటి యొక్క యాక్టివిటీని తగ్గించాలంటే యాక్టివ్ అయిన సిమ్లను అయితే సేవలను తగ్గించాలి. 10, 11, 12, 3, 4 సిమ్లు ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, ఆ సిమ్ కార్డుల యొక్క యాక్టివ్ సేవలను అయితే నిలిపివేయాలని చెప్పేసి అయితే ఆదేశించింది. మరి చూసుకోండి, మరి 9 కంటే ఎక్కువ సిమ్లు ఎవరైతే తీసుకున్నారో మరి వాళ్ళైతే మిగతా సిమ్లు అయితే డియాక్టివే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మరి మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయనేది కూడా. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 100% మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయి ఇంకా అనేది కూడా ఎలా తెలుసుకోవాలనేది కూడా కావాలంటే వీడియో చెప్తాను, అది కూడా కామెంట్ చేయండి, ఓకే? ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది తప్పకుండా అందరికి ఉపయోగపడేది, ఎందుకంటే ప్రతి ఒక్కరి పేరు మీద సిమ్లు ఉంటాయి. మరి 9 నుంచి సిమ్లు ఉన్నాయనుకోండి, 10 సిమ్ 11 సిమ్ ఉంటే అది పనిచేయదు. సో గుర్తుపెట్టుకోండి ఇది కూడా, ఓకేనా? థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సపోర్ట్ చేయండి.